ప్రస్తుతం నేను ఆలేరులో ఉన్న టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్ ప్రీమియం విల్లా ప్లాట్స్ దగ్గర ఉన్నాను. బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇందులో విల్లా ప్లాట్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో విల్లా కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళే చేస్తారు. విల్లా ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మనకు రెంటల్ ఇన్కమ్ అనేది కూడా వాళ్ళే జనరేట్ చేసి ఇస్తారు. 2 తెలుగు రాష్ట్రాలలో మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రైస్ ఎక్కడ దొరకదు. మనం వరంగల్ కనుక తీసుకుంటే కమింగ్ సూన్ ఎయిర్పోర్ట్ మనకి శంకుస్థాపన జరుగుతూ ఉంది. సింప్లెక్స్ 500 SFT, సింప్లెక్స్ 750 SFT అండ్ డూప్లెక్స్ 1250 SFT ఉన్నాయి. ఈ 3 మోడల్స్ కూడా మనం 165 స్క్వేర్ యార్డ్స్లోనే కనెక్ట్ చేస్తూ ఉన్నాం. సింప్లెక్స్ సింగిల్ బెడ్రూమ్ విల్లా వచ్చేసి 500 SFTలో కన్స్ట్రక్షన్ అవుతా ఉన్నది. దీని కాస్ట్ వచ్చేసి 39 lakh rupees ఉంది. 39 lakh rupees ఇంక్లూడింగ్ ప్లాట్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ ఫర్నిచర్. దీనికి మరి కస్టమర్కి ఏంటి బెనిఫిట్ అంటే మనకు 10,000 rupees పర్ మంత్ రెంట్ వాళ్ళకి ఇస్తాం. 39 lakhs ఇవన్నీ ఇస్తున్నారు కదా, మీకు లాభం ఏంటి? 4 to 5 monthsలో రిసార్ట్ ఆపరేషన్స్కి వెళ్తా ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు అఫోర్డబుల్ చేసే విధంగా మనం 65 lakhsకే డూప్లెక్స్ విల్లా ఇస్తా ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఈ డూప్లెక్స్ విల్లా కూడా ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో సహా. అండ్ ఎస్పెషల్లీ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్? ఇది మనం ఈస్ట్ హైదరాబాద్లో ఉన్నామండి. ఇక్కడికి వచ్చేసి ఇది ఒక స్పిరిచువల్ హబ్ అనుకోవచ్చు. 15 minutes మనం యాదాద్రి టెంపుల్, 10 minutes వచ్చేసి శ్వేతాంబర్ జైన్ టెంపుల్. టాప్ 10 జైన్ టెంపుల్స్ ఇండియాలో ఇది ఒక టెంపుల్ అండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ప్రస్తుతం నేను ఆలేరులో ఉన్న టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్ ప్రీమియం విల్లా ప్లాట్స్ దగ్గర ఉన్నాను. బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇందులో విల్లా ప్లాట్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో విల్లా కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళే చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్షన్ చేసిన దగ్గర నుండి విల్లా ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మనకు రెంటల్ ఇన్కమ్ అనేది కూడా వాళ్ళే జనరేట్ చేసి ఇస్తారు. సో ఏంటి డీటెయిల్స్, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంది అండ్ 13.5 acresలో డెవలప్ చేశారు, ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, అమ్యూనిటీస్ ఏంటి, ఫెసిలిటీస్ ఏంటి అని ఒకసారి చూసేద్దామా? లెట్స్ గో. సో ఏదైనా ప్రాజెక్ట్లో ఒక విల్లా ప్లాట్ తీసుకోవాలి అంటే అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ కూడా వెరీ ఇంపార్టెంట్. అయితే మనకు టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్లో మాత్రం ఫెసిలిటీస్, అమ్యూనిటీస్ చాలా ప్రీమియంగా ఉన్నాయన్నమాట. 40 feet మెయిన్ రోడ్స్ ఇచ్చినట్లయితే 33 feet మనకు సబ్ రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. స్ట్రీట్ లైట్స్ అండ్ మొత్తం 13.5 acres చుట్టూ కాంపౌండ్ ఆర్చ్ ఇచ్చారు. 24/7 సెక్యూరిటీ సర్వీలియన్స్ ఉంటుంది. దాంతోపాటు మనకు ఓల్డ్ అనే థీమ్ పార్క్ బేస్డ్ పార్క్స్ ఉన్నాయన్నమాట. సో ఒక్క పార్క్లో మనకు వాలీబాల్, శాండ్ వాలీబాల్ ఇవ్వడం జరుగుతుంది, బాక్స్ క్రికెట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఓపెన్ జిమ్. ఇంకొక పార్క్లో మనకు ఓపెన్ ఫంక్షనల్ హాల్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా స్విమ్మింగ్ పూల్ ఉంది. దాంతో స్విమ్మింగ్ పూల్ పక్కనే మనకు రెయిన్ డాన్స్ ఏదైతే ఉంటుందో థీమ్, ఆ బేస్డ్లో వాళ్ళు పార్క్ అనేది రెడీ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ మనకు మొత్తం సరౌండింగ్స్ చూస్తే ఇటుపక్క చూసినట్లయితే మనకు ఒక స్కూల్ అనేది కనిపిస్తుంది. వాళ్ళే విల్లా ప్లాట్ ఒకటి తీసుకుంటే వాళ్ళే కన్స్ట్రక్షన్ చేసిస్తారు. సింప్లెక్స్ కావాలంటే సింప్లెక్స్ విల్లా, డూప్లెక్స్ కావాలంటే డూప్లెక్స్ విల్లా, డిఫరెంట్ వేరియేషన్ సైజెస్ అని ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూపిస్తాను. లెట్స్ గో. సో
సో సింప్లెక్స్ విల్లాలోకి అయితే వచ్చేసాము అండ్ ఈ ప్రాజెక్ట్ వాళ్ళే ఫుల్లీ ఫర్నిష్డ్ ఉన్న విల్లా కన్స్ట్రక్ట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అండ్ అసలు ఎటువంటి విల్లాస్ ఉన్నాయి, సైజెస్ ఏంటి, ప్లాటింగ్స్ ఏంటి, అండ్ ఎస్పెషల్లీ ఈ ప్రాజెక్ట్కి లీగల్ డాక్యుమెంట్స్ కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు అన్నీ కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి 100% లోన్ అనేది ఇస్తున్నారు. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఎలిజిబుల్ ఫర్ సిబిల్ స్కోర్ అన్నీ చూసుకొని ప్రతి ఒక్కటి యు ఆర్ ఇంక్లూడెడ్ అండ్ యు ఆర్ అవైలబుల్ అనుకుంటే 100% లోన్ అనేది డెఫినెట్లీ ఇస్తుంది. ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనము డైరెక్టర్ పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. లెట్స్ ఇన్వైట్ పూర్ణచంద్రరావు గారు. ఎస్ ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్లో అయితే ఉన్నాము, పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. అండ్ మీ అందరికీ తెలుసు విల్లా ప్లాట్ తీసుకుంటే విల్లా కన్స్ట్రక్షన్ అండ్ కన్స్ట్రక్షన్ కాస్ట్తో పాటు ఫుల్లీ ఫర్నిష్డ్, దాంతోపాటు రెంటల్ ఇన్కమ్ కూడా ఇస్తున్నారు. ఒక అమేజింగ్ పవర్ ప్యాక్ ఆఫర్ అనమాట. అసలు ఎలా ఇస్తున్నారు ఏంటి అని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ బ్రహ్మాండంగా. అసలు ఏంటి యూజువల్గా చాలా మందికి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే ఏంటి విల్లా ప్లాటే ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు, మళ్ళీ విల్లా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు, దాంట్లో ఫుల్లీ ఫర్నిష్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫర్నిష్డ్ ఉన్నాయి, దాంతో పాటు ఎవ్రీ మంత్ రెంట్ కూడా మీరే రిటర్న్ ఇస్తున్నారు ద డే రిజిస్ట్రేషన్ హ్యాపెన్స్ అంటున్నారు. ఏంటి అసలు దాంట్లో ఉన్న మతలబ్ ఏంటి, అంత పవర్ ప్యాక్ ఆఫర్ ఇవ్వడానికి మీకు ఎలా వర్కౌట్ అవుతుంది? అంటే 1 by 1 నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకు 2 తెలుగు రాష్ట్రాలు కనుక తీసుకుంటే ఇది మనం ఆలేరు అనేది మున్సిపల్ లిమిట్లో ఉన్నాము. మున్సిపల్ హెడ్ క్వార్టర్ నుంచి వచ్చేసి సైట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 1 kilometer డిస్టెన్స్లో ఉంది. అంటే బస్ స్టాండ్ తీసుకోండి, రైల్వే స్టేషన్ తీసుకోండి, ఆలేరు సెంటర్ తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా జస్ట్ 1 kilometer డిస్టెన్స్లో ఉన్నాం. చాలా సూపర్గా ఉంది. 2 తెలుగు రాష్ట్రాలలో మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్ నుంచి 1 kilometer డిస్టెన్స్ లో ఈ ప్రైస్ ఎక్కడ దొరకదండి. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయొచ్చు. ఏంటి 1 square yard ఎంత ప్రైస్ కి ఇస్తారు? మనం 16,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతా ఉన్నాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఈస్ట్ హైదరాబాద్ లో ఉన్నాం, టువర్డ్స్ వరంగల్ ఈస్ట్ హైదరాబాద్. అందరూ లుక్ ఈస్ట్ అంటున్నారు అండ్ వరంగల్ అనగానే సెకండ్ క్యాపిటల్ వస్తుంది. ఈ వైపు చాలా మంది ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవునండి. బట్ యూజువల్గా ఒక ప్లాట్ తీసుకున్నట్లయితే ఎప్పటికో ఒక 6 years రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనం వెయిట్ చేయాలి. కానీ ఇక్కడ మీ దగ్గర విల్లా ప్లాట్ తీసుకొని విల్లా కన్స్ట్రక్షన్ మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ రెంటల్ కూడా మీరు ఇస్తున్నారు కదా. సైజెస్ ఏంటి, ఎటువంటి స్క్వేర్ ఫీట్ తో ఉన్నాయా, స్క్వేర్ యార్డ్స్ లో ఉన్నాయా చెప్పండి. అన్నీ కూడా అంటే ఇక్కడ వచ్చేసి మనకు సింప్లెక్స్ 500 SFT, సింప్లెక్స్ 750 SFT అండ్ డూప్లెక్స్ 1250 SFT ఉన్నాయి. ఈ 3 మోడల్స్ కూడా మనం 165 square yards లోనే కనెక్ట్ చేస్తా ఉన్నాం. ఓకే, సో 165 square yards అనేది అన్ని కామన్ సైజ్ అన్నమాట. కానీ అందులో ఎంత కన్స్ట్రక్షన్, దీంట్లో ఏంటంటే మనకు కన్స్ట్రక్షన్ బట్టి ప్రైసింగ్ తేడా అవుతుంది. ప్రైసింగ్ బట్టి వచ్చేసి మంత్లీ రెంటల్ కూడా డిఫరెన్స్ ఉంది. మనకు ఫస్ట్ కనుక తీసుకుంటే సింప్లెక్స్ సింగిల్ బెడ్రూమ్ విల్లా వచ్చేసి 500 SFT లో కన్స్ట్రక్షన్ అవుతా ఉన్నది. దీని కాస్ట్ వచ్చేసి 39 lakh rupees ఉంది. 39 lakh rupees ఇంక్లూడింగ్ ప్లాట్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ ఫర్నిచర్. అండ్ ఇక్కడ కూడా ఎట్లాంటి మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు సెపరేట్ గా మనం 165 square yards తీసుకోవక్కర్లా, మొత్తం ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మనకి 39 lakhs లో 39 lakhs ఇస్తా ఉన్నాము. దీనికి మరి కస్టమర్ కి ఏంటి బెనిఫిట్ అంటే మనకు 10,000 rupees per month రెంట్ వాళ్ళకి ఇస్తాం. ఓకే, సో హ్యాపీగా ఒక 39 lakhs మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే విల్లా తర్వాత మనకు ఆ ప్లాట్ సైజ్ ఏరియా వస్తుంది అండ్ ఫర్నిష్డ్ ఉంటుంది, ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. ఫుల్లీ ఫర్నిష్డ్ అంటే మనకు సింపుల్ గా సెమీ ఫర్నిష్డ్ కాకుండా మొత్తం ఎవ్రీథింగ్, ఏసీ, టీవీ, డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్, కిచెన్ సెటప్ అన్నిటితో పాటు రిసార్ట్ కావాల్సిన అన్ని హంగులు కూడా దీంట్లో అండ్ కనెక్టివిటీ కూడా చాలా దగ్గరగా ఉంది. సో 39 lakhs ఇవన్నీ ఇస్తున్నారు కదా, మీకు లాభం ఏంటి? మాకు లాభం ఏంటంటే ఇక్కడ మనకి వచ్చేసి ఇది ఓన్లీ క్లోజ్ చేసి మనం రెంట్ ఇవ్వట్లేదు. మేము నెక్స్ట్ 4 to 5 months లో రిసార్ట్ ఆపరేషన్స్కి వెళ్తా ఉన్నాం. దాని గురించి మీరు చూసారు కదా, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అనుకోండి, నెక్స్ట్ వచ్చేసి రెయిన్ డాన్స్ అనుకోండి, ఇంకొక బీ పార్క్ లో వచ్చేసి మనము నెట్ క్రికెట్ ఇస్తా ఉన్నాము, శాండ్ వాలీబాల్ ఇస్తా ఉన్నాము, ఓపెన్ జిమ్ ఇస్తా ఉన్నాము. లాస్ట్ అండ్ ఫైనల్ సి మన గ్రీనరీ వచ్చేసి పార్క్ లో వచ్చేసి అక్కడ ఓపెన్ ఫంక్షన్ హాల్ ఇస్తా ఉన్నాం. ఓకే, సో సింప్లెక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ సింప్లెక్స్ లో వచ్చేసి 2 bedroom అండి, అది 750 SFT, దాని కాస్ట్ వచ్చేసి 45 lakhs. దానికి మంత్లీ రెంట్ వచ్చేసి 20,000 rupees వస్తాం. సూపర్. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మీరు రెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అంటే డే 1 ఎప్పుడైతే కంపెనీకి ఫుల్ గా అమౌంట్ వస్తుందో ఆ నెక్స్ట్ డే నుంచే రెంట్ కౌంట్ అవుతుంది. సూపర్. సో నెక్స్ట్ డూప్లెక్స్, చాలా మంది డూప్లెక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఆ కాస్ట్
ఎంత ఉంది ఏంటి? అంటే డూప్లెక్స్ అనేది నిజంగా చెప్పాలంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి అనుకోండి, అప్పర్ మిడిల్ క్లాస్ అనుకోండి, లోవర్ మిడిల్ క్లాస్ అనుకోండి, ఇట్స్ ఎ డ్రీమ్. డెఫినెట్లీ. నిజంగా మనం హైదరాబాద్లో కనుక తీసుకుంటే మినిమంలో మినిమం 3 crores నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవాళ కొన్ని ఏరియాలో 100 కోట్లు కూడా అంటా ఉన్నారు, నిజమంతా తెలియదు. మనము కోకాపేట్, నియోపోలిస్ అన్ని 100 కోట్లు దాటేసాయి అసలు. దాటినవి. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు అఫోర్డబుల్ చేసే విధంగా మనం 65 lakhsకే డూప్లెక్స్ విల్లా ఇస్తా ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఈ డూప్లెక్స్ విల్లా కూడా ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో సహా అండ్ ఇంక్లూడింగ్ ఆల్ మెయింటెనెన్స్, కార్పస్ ఫండ్, అమ్యూనిటీస్తో సహా 65 lakhsకి ఇచ్చి వాళ్ళకి పర్ మంత్ 30,000 రూపీస్ రెంట్ ఇస్తాం. ఓకే, సో 39 lakhs ఒకటి, 45 lakhs ఒకటి, 65 lakhs. సో ఇందులో ఈ 3 రేట్స్ ఉంటే మనం మొత్తం ఓవరాల్ గా ఒక విల్లాని సొంతం చేసుకోగలము. విత్ ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ 10,000, 20,000, 30,000 చొప్పున సైజుల వారి మనం ఇస్తాం అనమాట. అయితే ఎన్ని ఇయర్స్ కి ఒకసారి రెంట్ అనేది పెరుగుతుంది? ఎవ్రీ 2 years అండి. ఎవ్రీ 2 yearsకి ఇప్పుడు మేము రెంటల్ అగ్రిమెంట్ ఇస్తాము. దాని తర్వాత మినిమం 5 to 20% ఎన్హాన్స్మెంట్ జరుగుతాం. ఓకే, సో ఎంత వరకు రెంట్ ఇస్తారు? లైక్ లైఫ్ టైం రెంటా లేకపోతే కొన్ని ఇయర్స్ మాత్రమే అనేది ఉంటుంది? ఇది మా ప్లానింగ్ ఏంటంటే ఇది ఒక పర్మనెంట్ రిసార్ట్ గా రన్ చేయాలి. డెఫినెట్ గా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో బంపర్ ఆఫర్ ఏంటంటే ఓపెన్ ప్లాట్ కనుక తీసుకుంటే అఫోర్డబుల్, అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి 100% లోన్ వస్తుందండి. 16,000 రూపీస్కి 16,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్కి లోన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఈ విల్లాస్ కనుక తీసుకుంటే వాళ్ళకి అప్ టు 80% వాళ్ళకి లోన్ వస్తుంది. ఓకే, అప్ టు 80% లోన్ వస్తుంది. సో చాలా సింపుల్ గా, అంటే తీసుకోవడానికి కూడా వీలుగా ఉంది. అంటే అవుట్ రేట్ కట్టాల్సిన పని లేదు. మనకి ఎస్ బ్యాంక్ ఇస్తా ఉన్నది, సుందరం ఫైనాన్స్ ఇస్తా ఉన్నది, టాటా క్యాపిటల్ ఇస్తా ఉన్నది. ఈ బ్యాంక్స్ అన్ని కూడా చేస్తాం. అండ్ ఎస్పెషల్లీ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్? మనం ఈస్ట్ హైదరాబాద్ లో ఉన్నామండి. ఇక్కడికి వచ్చేసి ఇది ఒక స్పిరిచువల్ హబ్ అనుకోవచ్చు. 15 minutes మనం యాదాద్రి టెంపుల్, 10 minutes వచ్చేసి శ్వేతాంబర్ జైన్ టెంపుల్. టాప్ 10 జైన్ టెంపుల్స్ ఇన్ ఇండియాలో ఇది ఒక టెంపుల్ అండి. స్వర్ణగిరి చెప్పాల్సిన పని లేదు. ఓకే, ఇది ఒక స్పిరిచువల్ హబ్. ఓకే, స్పిరిచువల్ హబ్ కాబట్టి టూరిస్టులు చాలా మంది వాకింగ్స్ వస్తారు, ఫుట్ ఫాల్ ఉంటుంది కాబట్టి ఇది రిసార్ట్ లాగా డెవలప్ చేయాలని చూసారు. సో ఎంత వరకు సేల్ అయిపోయాయి, ఇంకా ఎన్ని ఉన్నాయి? దీంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ మనం ఒక 70% సేల్స్ కంప్లీట్ చేసాము. ఒక 25 to 30 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేద్దామని ఆల్మోస్ట్ 6 విల్లాలు 3 కంప్లీట్ అయిపోయాయి, 3 అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఇంకొక 20 నెంబర్లు ఇక్కడ అవుతాయి. సో యూజువల్ గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ లో ఉంది అన్నారు కదా, ఇప్పుడు కొనడము అంటే ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడము ఇటువంటి ప్రాజెక్ట్ లో ఎంత లాభసాటిగా ఉంటుంది? నిజం చెప్పాలంటే ఇట్లాంటి డౌన్ ఫాల్ లోనే ఇన్వెస్ట్ చేయాలి. నిజంగా కనుక ఇది రేజింగ్ కనుక ఉంటే 20,000 ప్లస్ పర్ స్క్వేర్ యార్డ్ వెళ్తుంది. మనం ఇవాళ డౌన్ లో ఉన్నాం కాబట్టి ఈ ప్రైస్ కి దొరుకుతాం. సో ఇప్పుడైతే 16,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. సో ఎన్ని ఇయర్స్ లో మనకు 20 అనేది రీచ్ అవ్వగలం? టార్గెట్ ఏమైనా జస్ట్ అందాజ ఏం లేదండి. ఈస్ట్ హైదరాబాద్ మీకు తెలియదు కాదు, ప్రధానమంత్రి మోడీ గారు కూడా వచ్చేసి వెరీ ఫాస్ట్. అంటే మనం వరంగల్ కనుక తీసుకుంటే కమింగ్ సూన్ ఎయిర్పోర్ట్ మనకి శంకుస్థాపన జరుగుతూ ఉంది. టెక్స్టైల్ పార్క్ వచ్చేసి రెడీ టు ఓపెన్ లో ఉంది. అట్ ద సేమ్ టైం కోచ్ ఫ్యాక్టరీ కూడా రెడీ టు ఓపెన్ లో ఉంది. ఓకే, సో ఓవరాల్ గా ఇది ఒక మంచి యూఎస్పీ పాయింట్స్ అండ్ మంచి ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఇక్కడ కానీ మనం తీసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఫ్యూచర్ చాలా బాగుంటది. మనం ఊరికి ఏదో దూరంగా చేయట్లేదు, ఏదో జంగల్లో చేయట్లేదు. మన ఊరికి ఎగ్జాక్ట్ గా 1 kilometer డిస్టెన్స్ లో ఉన్నాం. అట్ ద సేమ్ టైం వరంగల్ హైవే ఫేసింగ్ లో ఉన్నాం. మీరు చూసారు కదా. సో చూసారు కదండి, మీ దగ్గర జస్ట్ 39 lakhs ఉంటే 165 స్క్వేర్ యార్డ్ విల్లా ప్లాట్తో పాటు మనకు సింప్లెక్స్ కానీ డూప్లెక్స్ కానీ లేదా సింప్లెక్స్లోనే 2 వెరైటీ సైజెస్ కానీ విల్లా కన్స్ట్రక్షన్ చేసిస్తారు. దాంతోపాటు ఫుల్లీ ఫర్నిష్డ్ కూడా ఉంటుంది అండ్ ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ కూడా ఉంటుంది. సో ఇది చాలా మంచి ఆఫర్. అలాగే 39 lakhsకి ఉంది, 45 lakhsకి ఉంది అండ్ 65 lakhs కూడా ఉంది. 10,000, 20,000, 30,000 రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో రెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ లైఫ్ టైం రెంట్ ఇస్తూనే ఉంటారు. బికాస్ రిసార్ట్ లాగా వీళ్ళు డెవలప్ చేయాలనుకుంటున్నారు. దాంతోపాటు ఎవ్రీ 2 yearsకి ఒకసారి 5 to 10% ఆర్ 5 to 20% రెంటల్ అగ్రిమెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. చాలా మంచి ఆప్షన్. జస్ట్ 39 lakhsకి ఇమాజిన్ ఆలేరులో ఒక మంచి విల్లా ప్లాట్తో పాటు విల్లా అండ్ ఫర్నిష్డ్ విల్లా ఇవ్వడము అండ్ రిటర్న్ ఆన్ రెంట్స్ ఇవ్వడం అనేది నిజంగా బెస్ట్ డీల్ ఆఫర్, పవర్ ప్యాక్ ఆఫర్ అని చెప్పొచ్చు. అండ్ ప్రతి ఒక్క లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అండ్ అప్రూవల్స్ ఉన్నాయి. అండ్ 16,000కి తగ్గట్టుగానే మనకు పర్ స్క్వేర్ యార్డ్ లోన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ లోన్ 100%. సో కింద స్క్రోల్ అవుతున్న డీటెయిల్స్కి అండ్ నంబర్కి కాల్ చేయండి. వెంటనే ప్లాట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ ప్లాట్స్ ఉన్నాయి, అన్నీ సేల్ అయిపోయాయి. ఆల్రెడీ విల్లా కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్.